ఇప్పుడు మనకేంటంటే పురాతన కాలంలో మన పెద్దవాళ్ళు ఏదైనా ఫంక్షన్‌లో గాని, ఎక్కడైనా మన చుట్టరికంలో గాని, బంధువుల్లో గాని సంబంధం వెతకటం. దాని ద్వారా మన బంధువులు గాని ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా వాళ్ళ కోసం స్టాండ్ తీసుకొని నిలబడటం అలా జరిగేది. ఇప్పుడేంటంటే మేము ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, మాకు బాగా తెలియాలి, మనసులు కలవాలి, మేము కొంచెం కొన్ని రోజులు రిలేషన్‌లో ట్రావెల్ చేయాలి అని చెప్పి పరిస్థితులు మారిపోయి సోషల్ మీడియా ద్వారా కొంతమంది, లేకపోతే మ్యాట్రిమోనియల్ ద్వారా కొంతమంది ఇలా లవ్ మ్యారేజెస్ అని, అరేంజ్డ్ మ్యారేజ్ అని వాళ్ళు చేసుకుంటున్నారు కదా గురుగారు. దీనివల్ల సమాజంలో భవిష్యత్ తరాల మీద ప్రభావం ఎలా పడుతుందంటారు? ఇది స్థిరమైనవేనా ఇవి? మీరు మంచి ప్రశ్న అడిగారమ్మా. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకుంటున్నారు, మీరు చెప్పినట్టు లవ్ రిలేషన్లో ఉన్నారు అంటే అది ఆకర్షణ తప్పితే ప్రేమ కాదు. ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే పెళ్లి తర్వాత ప్రేమ ఉండాలి, ప్రేమ తర్వాత పెళ్లి ఉండదు. ఎందుకంటే పెళ్లి చేసుకున్న తర్వాత మనం దాదాపు 50-60 సంవత్సరాలు వాళ్ళతో కలిసి జీవిస్తాం. ఈ 50-60 సంవత్సరాలు కలిసి జీవించాలంటే భర్తతో ఉండాల్సిన రిలేషన్ కాదు, ప్రేమ, అభిమానం, ఆత్మీయత, ఇవన్నీ కూడా ఆమెలో ఉప్పొంగి భర్తను సంతోషపెట్టాలి. అంటే ప్రతి విషయంలో తాను తోడు నీడగా ఉంటూ భర్తకు ఒక భరోసా ఇవ్వాలి. మీకెందుకు, నేనున్నాను, మీరు ముందు నడవండి, వెనక నేను నడుస్తాను అనే భరోసా ఇవ్వగలిగితే ఆ భర్త నడుస్తాడు. కానీ ఈ రోజుల్లో ఏమవుతుందంటే యుక్త వయసు వచ్చేటప్పటికీ అటు టీవీల ప్రభావం కావచ్చు, సినిమాల ప్రభావం కావచ్చు, లేదు ఇంకేదైనా మీడియా వాళ్ళ ప్రభావం వల్ల కావచ్చు, యుక్త వయసు రాకముందే పిల్లలు అంటే 10వ క్లాసు 9వ క్లాసులోనే లవ్లో పడిపోతున్నారు, అంటే ప్రేమలో పడిపోతున్నారని చెప్తారు. అసలు ప్రేమ అనేది లేదమ్మా. ప్రేమ అనేది మనకి ఏంటంటే, ప్రేమ అనేది ఎక్కడుంది? ప్రేమ అనేది మనకు వచ్చేటప్పటికి తల్లి ప్రేమ ప్రేమ, తండ్రి ప్రేమ ప్రేమ, సోదరి ప్రేమ ప్రేమ, సోదరుని ప్రేమ ప్రేమ, అంతే. ఇవి ప్రేమకు నిర్వచనాలు. అంతేగాని ముక్కు ముఖం తిని ఒక అమ్మాయి, ముక్కు ముఖం తిని ఒక అబ్బాయి, వాడు చదివేది 10వ క్లాసు, ఆ అమ్మాయి చదివేది 8వ క్లాసు, లేదు అతను ఇంటర్మీడియట్, ఆ అమ్మాయి 10th. ఇద్దరికి ఆర్థికంగా పరిపుష్టి ఎక్కడుంది? వీడు ఏం సంపాదిస్తాడు? నిజంగా ఆ అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు, ఒక నెల 2 నెలల కాపురం అయిన తర్వాత వాడు సంపాదించే ఏముంది? వాడు చదువుకున్న దానికి ఏ ఉద్యోగం వస్తుంది? ఏం చేయగలడు? ఏం కష్టపడగలడు? ఆ రోజు వరకు తల్లిదండ్రుల పక్కన పెరిగిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆ మోజులో పడి బయటికి వెళ్ళిన తర్వాత వారి బతుకు ఏమవుతుంది ఒకసారి ఆలోచించుకోండి. ఆ అబ్బాయి కనుక ఆ అమ్మాయిని వదిలి వెళ్ళిపోతే ఆ అమ్మాయి బతుకు కుక్కలు చెప్పిన విస్తరి అవుతుంది. ఎందుకంటే ఈరోజు సమాజం ఎలా ఉందంటే, అబ్బాయి అంటే ఎట్లా గట్టా వెళ్ళిపోతాడు, వాడిని ఎవరు పట్టించుకోరు. అంటే పట్టించుకోరు అంటే వాడిని విలువేది సమాజంలో. ఇంకా పురుషాధిపత్యం అనేది మన సమాజంలో ఉంది అని, పురుషాధిపత్యం ఉంది కదా, పురుషులు విచ్చలవిడిగా ఉండాలని అంటల్లా, వాళ్ళు వాళ్ళ పరిధుల్లో ఉంటున్నారు. కానీ ఇట్లాంటి విషయం వచ్చినప్పుడు అమ్మాయి వచ్చేటప్పటికి ఒక రకంగాను, అబ్బాయిని ఒక రకంగాను ఖచ్చితంగా చూస్తారు. సరే, వాడేదో తొందరపడి ఆ అమ్మాయిని ప్రపోజ్ చేస్తే మరి ఆ అమ్మాయికి బుద్ధి ఉండక్కర్లేదా? మరి ఈ అమ్మాయి ప్రపోజ్ చేస్తుందని అని మాట అంటారు. అదీ కాక తల్లిదండ్రిని వదిలేసి తల్లిదండ్రిని ఇవ్వలేని ప్రేమ ముక్కు ముఖం తెలియని వ్యక్తి దగ్గర ఎలా వస్తుంది ఊహిస్తుంది, అమ్మాయి ఎలా చేస్తుంది ఊహిస్తుంది. అంటే ఇవన్నీ ఏంటంటే ఆకర్షణలు. ఈ ప్రేమ అనే ఆకర్షణలో పడి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇదే జీవితము ఇదే లోకమని తాము చదువుకుంటూ చదువును పాడు చేసుకుని వారు దాంతోపాటు తమ యొక్క జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటారమ్మా. తర్వాత ఆ అమ్మాయి ఏమైనా జరగడానికి జరిగి ఆ అమ్మాయి వాళ్ళ పుట్టింటికి వచ్చినా పుట్టింట్లో విలువ ఉండదు. లేదు, జరగనానే జరిగే అమ్మాయి ఏమన్నా ప్రాణం తీసుకున్నా కూడా ఒక మంచి భవిష్యత్తు గల మంచి అందమైన కళలు కంటున్న అమ్మాయి, ఒక పెద్ద ఎత్తు ఎదగాల్సిన అమ్మాయి అర్ధాంతరంగా జీవితం ఆగిపోవటం అనేది చాలా బాధాకర విషయం. కాబట్టి నేటి యువతకు నేను చెప్పేది ఒకటే, మీరు నిజంగా ప్రేమించాలి అనుకుంటే మీరు ముందు అది ఎదగండి, ఆర్థికంగా ఎదగండి, చదువు పరంగా ఎదగండి. మీరు ఆర్థిక పరిపుష్టత వచ్చిన తర్వాత మీరు ఎవరినన్నా అమ్మాయిని ప్రేమిస్తే ధైర్యంగా వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో వీళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడండి. అయ్యో, నేను పలానా అమ్మాయిని ప్రేమిస్తున్నాను, నేను పలానా అబ్బాయిని ప్రేమిస్తున్నాను, మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ జరిగింది కాబట్టి మాకు వివాహం చేయండి అంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు చేయడానికి ఒప్పుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అదే.
మీరిద్దరూ ఆర్థికంగా ఎదిగారు, మెంటల్గా బాగా మెచ్యూర్ అయ్యారు. మెంటల్గా మీరు మెచ్యూర్ అయిన తర్వాత వాళ్ళకి కావాల్సింది ఇంకేం చెప్పండి, ఇద్దరు బతుకుతారు కాబట్టి ఇది అవుతుంది. ఇక్కడ మీరు ఇంకొక మాట అడిగారు, రిలేషన్లో ఉంటూ ఉన్నారు, ఇది ఎంతవరకు మంచి పద్ధతి అని కూడా అడుగుతున్నారు. అసలు రిలేషన్ అనేది మన సంస్కృతిలో లేదండి. ఇంకా ప్రేమ అనేది కూడా మా చిన్నప్పటి నుంచి కూడా ఉన్నాయి ప్రేమలు. ఆ పారిపోయిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ వెనక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ అది జరగకూడనిదైనా కూడా ఆ రోజుల్లో జరుగుతున్నాయి, మళ్ళీ ఈ రోజు అవి కూడా కంటిన్యూ అవుతున్నాయి. కానీ రిలేషన్ అనేది అది అసలు చాలా చట్ట విరుద్ధమైనది, అసలు ఊహించరానిది. ఎందుకంటే ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత అమ్మాయి అబ్బాయి ఒక చోట ఉండటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అమ్మాయికి పెళ్లి కాకముందు సంసారం అనేది చేయకూడదు. తన భర్తకు తప్పితే తన యొక్క శరీరాన్ని మనస్సుని అందించే హక్కు అమ్మాయికి లేదు. అలాగే ఆ అమ్మాయిని కూడా అతను అనుభవించే హక్కు ఇతనికి లేదు. ఎందుకంటే ఇద్దరు విడివిడిగా ఉండేవాళ్ళే. అలాంటి రిలేషన్లో ఉన్నాము, 4 సంవత్సరాలు ఉంటాం, 3 సంవత్సరాలు ఉంటాం, తర్వాత నేను వెళ్ళిపోతాను, ఆ అబ్బాయి వెళ్ళిపోతాడంటే మరి దాని ఉపయోగం ఏముంది? జంతువులు ఉన్నాయి, వాటికి ఇష్టం వచ్చిన వాటి లైంగిక సంబంధం పెట్టుకుంటాయి, విడిపోతాయి, తర్వాత మళ్ళీ ఇంకో లైంగిక సంబంధం పెట్టి వాటికి మనకు తేడా ఏముంది? రెస్పాన్సిబిలిటీ లేదు. అయ్యో, మేము ఇదే మా జీవితం, ఇదే మా లోకం అనుకుంటే మరి రేపొద్దున నెక్స్ట్ తరానికి ఏం చెప్తాం? ఎగ్జాంపుల్ అయిపోతుంది. ఉదాహరణకి మీకు అమెరికా వెళ్ళారనుకోండి, వాళ్ళ పరిస్థితి వేరు, వాళ్ళ సాంప్రదాయం వేరు. అమెరికాలో ఒక తల్లికి 2-3 తండ్రులు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కాడినప్పుడు మాకు వద్దేట్టుకుంటే వాళ్ళు వదిలేస్తారు, ఇంకోళ్ళు చేసుకుంటారు. అలానే ఆ తండ్రికి 2 తల్లులు ఉంటారు. కాబట్టి మొట్టమొదటి పుట్టిన తల్లికి 2వ స్టెప్ మదర్ అంటారు అన్ని, వీళ్ళు స్టెప్ ఫాదర్ అని ఒకే ఇంట్లో ఉంటారు. అది వాళ్ళ సంస్కృతి, దాన్ని కాదనలేం. మన సంస్కృతి అది కాదు. మనకు తల్లి తండ్రి ఇద్దరే ఉంటారు. ఒక పెద్దమ్మ పెదనాన్న పెద్దమ్మ ఉంటారు, కానీ మనకు అమ్మ నాన్న తర్వాత ఇంకో అమ్మ ఇంకో అన్న అనేది మన దాంట్లో లేదు. ఆ సంప్రదాయం కాదు మంది. కాబట్టి మీరు మ్యాక్సిమం మన సంప్రదాయాలు, మనకి విలువలు, వాటితో పాటు మీ కన్న తల్లిదండ్రుల యొక్క సంస్కారాల్ని మీరు తెచ్చుకుంటే, వారి గురించి మీరు ఒక్కసారి ఆలోచిస్తే, వాళ్ళు మనల్ని ఎలా పెంచారు, మనం ఎలా పెరుగుతున్నామో, వాళ్ళు మనల్ని వదిలి దూరంగా మనల్ని పెట్టినందువల్ల మనల్ని వాళ్ళు ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే చదువుల మీద అమెరికాకి వెళ్ళినప్పుడు, హైదరాబాద్కి వెళ్ళినప్పుడు మన అమ్మాయి అక్కడ బాగా ఉంటుంది, ఆ హాస్టల్లో బాగా ఉంటుంది, బాగా చదువుకుంటుంది అని వాళ్ళు కొట్టే కళల్ని మనం వమ్ము చేయకూడదు. తల్లిదండ్రుల కన్నా కళను వమ్ము చేస్తే ఆ యొక్క తప్పు కూడా వీళ్ళదే. తల్లిదండ్రుల శాపం కూడా బాధేకరమైన విషయం. ఎందుకంటే వాళ్ళ మనస్తాపం మనకి మన ఎదుగుదలకు అడ్డుపడుతుందే కానీ ఎదుగుదల ఇవ్వదు. కాబట్టి అటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నట్టయితే, ఇది రిలేషన్ అనే మాట వస్తే దాన్ని ఎప్పుడే పక్కన పెట్టేసుకోండి. అసలు అలా మాటనే మనం మాట్లాడుకోకూడదు. ఎక్కడైనా అది సందర్భమైన విషయం కాదు. కాబట్టి దాన్ని వదిలేసేయండి. ప్రేమను కూడా మీరు ప్రేమించడం విషయం తప్పు కాదు. కాబట్టి మీరు జీవితంలో స్థిరపడి అప్పుడు ఖచ్చితంగా ప్రేమించుకోండి, మీ తల్లిదండ్రులు ఒప్పించుకోండి, వివాహాలు చేసుకోండి.